పని చేస్తున్నప్పుడు మీరు కేవలం పని మీదే కాన్సంట్రేట్ చేయాలా. ఇలా పని మానేసి ఆ అమ్మాయితో మాట్లాడడం వల్ల నీతో పాటు ఆ అమ్మాయి పని కూడా సరిపోతుంది. What happened, Maithili? Show me your work. ఒక్క నిమిషం సార్, ఇప్పుడే ఫైల్ సేవ్ చేశాను, కానీ ఎక్కడో జంప్ అయినట్టున్నాయి. What the hell? ఫైల్స్ జంప్ అవడం ఏమిటి? అసలు నువ్వు వర్క్ చేసినావా? ప్రామిస్ సార్, ఇందాకే కంప్లీట్ చేశాను. చేస్తే చూపించు. Where is it? Come on, show me, Maithili. Move. Where is it? సార్, అదే నాకు అర్థం కావట్లేదు సార్. నాకు అర్థమైనది, నువ్వు అబద్ధం చెప్తున్నావని. నువ్వు వర్కే చేయలేదు. లేదు సార్, నేను చేశాను. పేసవేండా. నీకు అప్పగించిన పని ఎంత ఇంపార్టెంటో ముందే చెప్పాను. అయినా నువ్వు నా మాటను లైట్గా తీసుకున్నావు. ఆఫీస్ అంటే ఆటలుగా ఉందా? నేను ఈవినింగ్ వరకు టైం ఇచ్చినా నువ్వు ఆఫ్టర్నూనే కంప్లీట్ చేస్తానన్నప్పుడు నువ్వు చాలా కాన్ఫిడెంట్ అనుకున్నాను. కానీ కహానీలు చెప్తున్నావని ఇప్పుడు అర్థమైనది. టాలెంటెడ్, ఎఫిషియంట్ అని నీకు నువ్వే చెప్పుకోవడం కాదు, వర్క్లో కూడా చూపించాలి. నిన్ను నమ్మి ఒక ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్ నీకు అప్పగించి పూడిస్తుని ఇప్పుడు ఆ ప్రాజెక్ట్ మనకి రాకపోతే మన బాస్కి నేనే సమాధానం చెప్పుకోవాలా? నీ కేర్లెస్నెస్ వల్ల ఈరోజు ఈ కంపెనీకి ఎంత నష్టమో తెలుసా? ఛా! అందుకే నాకు రికమెండేషన్ క్యాండిడేట్స్ అంటే సిరాకు. ఏదో సుబ్బు రికమెండ్ చేశాడు కాబట్టి నీతో ఇంత నెమ్మదిగా మాట్లాడుతున్నా, లేదంటే నా రియాక్షన్ ఇంకో మాదిరిగా ఉండేది. సుబ్బు రికమెండ్ చేశాడా? ఆమా, అతను చెప్తేనే నిన్ను ఇంటర్వ్యూ చేసినాను. అతను నిన్ను రికమెండ్ చేసినా నీకు రికమెండేషన్ ఇష్టం ఉండదని, సెల్ఫ్ రెస్పెక్ట్ ఎక్కువని చెప్పినందుకు, నువ్వు టాలెంటెడ్ అని ఇంటర్వ్యూలో నిరూపించుకున్నందుకు నీకు జాబ్ ఇచ్చినాను. కానీ టాలెంట్ ఉన్నదా ఉంటే సరిపోదు, సిన్సియారిటీ కూడా ముఖ్యం. నేను ఎక్స్పెక్ట్ చేసే క్వాలిటీస్ ఏమీ నీలో ఇల్లా. నేను వర్క్ చేసే వాళ్ళకిదా వాల్యూ ఇస్తాను, టైంపాస్ చేసే వాళ్ళని టాలరేట్ చేయను. నీలాంటి వాళ్ళు ఆఫీస్లో ఉంటే సంవత్సరం లోపు కంపెనీ మూసేయాల్సిందే. రేపటి నుంచి నువ్వు ఆఫీస్ రావాల్సిన పని లేదు. గైస్, గెట్ బ్యాక్ టు యువర్ వర్క్. నాతో పెట్టుకుంటావా? దిస్ ఈజ్ బ్రెమ్మి, జస్ట్ బ్రెమ్మి. మైథిలి, ఇంకెంతసేపు వర్క్ చేస్తావు? నువ్వు 1 వీక్ చేసినా ఈ ప్రాజెక్ట్ కంప్లీట్ కాదు. నాకు తెలిసి నీ జాబ్ పోవడం కన్ఫర్మ్. ఇకపై మనం కలవడం కుదరదేమో. డోంట్ వరీ, నీ టాలెంట్కి ఎక్కడైనా జాబ్ వస్తుంది. టేక్ కేర్. బాయ్. షట్టప్
షటప్ అంటావా మైథిలి, షటప్? ఇప్పుడు నీ జాబ్కే షట్టర్ క్లోజ్ అయిపోయింది. అది బ్రహ్మి అంటే, జస్ట్ బ్రహ్మి అంతే. అసలు నువ్వు వర్క్ చేసినావా? నీకు అప్పగించిన పని ఎంత ఇంపార్టెంటో ముందే చెప్పాను. అయినా నువ్వు నా మాటను లైట్గా తీసుకున్నావు. ఆఫీస్ అంటే ఆటలుగా ఉందా? టాలెంటెడ్, ఎఫిషియెంట్ అని నీకు నువ్వే చెప్పుకోవడం కాదు, వర్క్లో కూడా చూపించాలి. ఫోన్ లిఫ్ట్ చేయటం లేదేంట్రా? ఆఫీస్లో వర్క్ ఏమైనా ఎక్కువగా ఉందేమో సుబ్బు. ఎంత ఎక్కువ ఉంటే మాత్రం ఫోన్ లిఫ్ట్ చేయకూడదా? అయినా రేపు చూసుకోవచ్చు కదా వర్క్ ఎక్కువ ఉంటే. కొంపలే మునిగిపోయాయి ఇప్పుడు రాత్రంతా కూర్చొని పనిచేయడానికి. సుబ్బు, మనం కొంచెం ఎక్కువగా టెన్షన్ పడుతున్నాం అనిపిస్తుంది. మైథిలేమో చిన్నపిల్ల కాదుగా. కానీ ఆడపిల్లేగా. ఇంత రాత్రి వరకు ఇంటికి రాకపోతే టెన్షన్గా ఉండదా? నిజమే సుబ్బు, కానీ ఇప్పుడు మనం ఏం చేయగలం? రేయ్, శరవణానికి ఫోన్ చేద్దాం. వద్దు సుబ్బు, ఇద్దరు పక్కపక్కనే ఉండొచ్చేమో. ఇప్పుడు నువ్వు ఫోన్ చేస్తే నీకు శరవణానికి పరిచయం ఉందని మైథిలికి తెలిసిపోవచ్చు. రేయ్, తెలిస్తే తెలియనిరా, ఎన్ని రోజులను దాస్తాం? ఈ టైంలో ఫోన్ చేసావంటి సుబ్బు? నువ్వు ఇంట్లోనే ఉన్నావా? ఇంట్లో ఇరుకామే, వీధిలోన ఉండి పుడుస్తారు. నువ్వు ఇంట్లో ఉంటే మరి మైథిలి ఎక్కడుంది? మైథిలియా? ఏమో, ఎనకు తెలియదు. రేయ్, తెలీదంటే ఏంటి అర్థం? మైథిలి ఇంకా ఇంటికి రాలేదు తెలుసా నీకు? రాకపోతే ఎన్నోడదా తప్పు? ఎన్న సుబ్బుని తూంగర టైంలో ఫోన్ చేసి డిస్టర్బ్ చేస్తావో? రేయ్, నువ్వు డిస్టర్బ్ అవడం కాదురా, ఇప్పుడు నేను డిస్టర్బ్ అవుతున్నాను. చూడు, నేను ఆ అమ్మాయికి గార్డియన్ని. తన ఇంటికి రాకపోతే నాకు టెన్షన్గా ఉండదా? ஞாபகம் வந்துருச்சு சுப்பு. ఉదయం ఆఫీస్లో సండ நடந்துச்சு. నాకు కోపం వచ్చి లెఫ్ట్ అండ్ రైట్ ఇచ్చినాను. ఆ ఫ్రస్ట్రేషన్లో ఎక్కడికైనా వెళ్ళిందో ఏమో. ఏంటి, తిట్టావా? నీకు అసలు మైండ్ ఉందా? ఆ అమ్మాయి ఎంత సెన్సిటివ్ నీకు తెలీదా? సెన్సిటివ్ కాదు, సెన్స్లెస్. అవ ఎన్న పన్నాను నీకు తెలిస్తే నువ్వు కూడా నాలాగే చేస్తావు. ఏం చేసింది? ஆனா எனக்கு நீங்க எஃபிஷியன்ட்னு நம்பகம் உண்டு. அதுக்கு தான் ஒரு நியூ ப்ராஜெக்ட் నీకు ఇస్తున్నాను. నీకు అప్పగించిన పని ఎంత ఇంపార్టెంటో ముందే చెప్పాను. అయినా నువ్వు నా మాటను లైట్గా తీసుకున్నావు. ఆఫీస్ అంటే ఆటలుగా ఉందా? ఏదో సుబ్బు రికమెండ్ చేశాడు కాబట్టి నీతో ఇంత నెమ్మదిగా మాట్లాడుతున్నా. లేదంటే నా రియాక్షన్ ఇంకో మాదిరిగా ఉండేది. అద్దాం మ్యాటర్. இப்போ சொல்லு, நான் கரெக்ட் தானே?
కరెక్ట్ అని బొందా. రికమెండేషన్ అని చెప్పొద్దన్నానా లేదా? చిన్న తప్పు జరిగితే వచ్చిన తెలుగులో తిట్టేస్తావా? అంత నీ ఇష్టమేనా? నేను ఒకడున్నానని మర్చిపోయావా? అదిల్ల సుబ్బు. ఇల్లే ఏంట్రా ఇల్లే? ఆ? సుబ్బు నీ అన్న తిడుతున్నావు. తిట్టాలా లేక ఇదిగో మైథిలికి ఏమన్నా అవ్వాలి నిన్ను. ఫోన్ పెట్టే. ఏమైంది సుబ్బు? ఆ ఇడ్లీ సాంబార్ గాడు మైథిలికి నా రికమెండేషన్ వల్ల జాబ్ ఇచ్చానని చెప్పేశాడట. ఆయన వాడికేం పోయే కాలం వచ్చింది? వాడికి కాదు, మనకొచ్చింది ఇప్పుడు తంట. మైథిలి ముందే తనకి రికమెండేషన్స్ అంటే నచ్చవని చెప్పింది. ఇప్పుడు ఏం జరుగుతుందో ఏంటో. కోపంలో ఎక్కడికి వెళ్ళిందో, ఎంత స్ట్రగుల్ పడుతుందో ఏంటో. రై పదరా, వెళ్ళి తనని వెతుకుదాం. ఈ టైంలో ఎక్కడ ఎదుగుదాం సుబ్బు? కైలాసగిరి నుంచి దుర్బిణిలో చూద్దాం. ఎక్కడంటే ఎక్కడ, పద వెతకాలి రా. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ గుడ్ సార్. మార్నింగ్ సార్. మైథిలి, మైథిలి, ఎదుకు మీరు అడిగిన ప్రాజెక్ట్ రెడీ. వెరీ గుడ్, వెరీ గుడ్ మైథిలి. వద్దు, నన్ను పొగడొద్దు. నేను పొగడ్త కోసం ఇది చేయలేదు. నేను టాలెంట్తో పాటు సిన్సియారిటీ ఉన్న మనిషిని, పంక్చువాలిటీ ఉన్న మనిషిని, పర్ఫెక్షన్ ఉన్న మనిషిని. నేను రికమెండేషన్ మీద పనిచేసే అమ్మాయిని కాదు, రిప్యుటేషన్ కోసం వర్క్ చేసే అమ్మాయిని. అండ్ మిస్టర్ సర్వణన్, నేను కాన్ఫిడెన్స్తో పనిచేసే అమ్మాయిని, కహానీలు చెప్పే అమ్మాయిని కాదు. ఐ పిటీ యు మిస్టర్ సర్వణన్. మీకు భగవద్గీతకి బిజినెస్కి మధ్య ఉన్న సిమిలారిటీస్ తెలుసు గాని సిన్సియర్గా పనిచేసే నాలాంటి అమ్మాయి మెంటాలిటీ తెలీదు. అ గుడ్ బాస్ విల్ ఆల్వేస్ గివ్ ఏ ఛాన్స్, బట్ యూ టుక్ ఏ ఛాన్స్ ఆఫ్ ఇన్సల్టింగ్ మీ. సారీ మైథిలి. డోంట్ సే సారీ.
నువ్వు నీ వ్యక్తిత్వాన్ని చంపుకొని రికమెండేషన్స్ని యాక్సెప్ట్ చేయొచ్చు, కానీ నేను నా వ్యక్తిత్వాన్నే ప్రాణంగా ఫీల్ అవుతాను. ఐ వోంట్ కాంప్రమైజ్. Compromising is just like committing suicide for me. Better you copy that in your mind. అయినా నీ దగ్గర నటించే వాళ్లే ఉండగలరు, నడుం కట్టి పనిచేసేవాళ్లు కాదు. మైథిలి ఇంకా రాదేమోరా. తనకు నా మీద ఒపీనియన్ కంప్లీట్గా మారిపోయి ఉంటుంది. అలా ఏం కాదులే సుబ్బు, కోపం తగ్గిన తర్వాత తనే వస్తుందిలే. రేయ్, మైథిలికి ఆత్మాభిమానం ఎక్కువరా. తనంత తొందరగా డైజెస్ట్ చేసుకోదనిపిస్తోంది. అయినా నువ్వేం తనకి చెడేం చేయలేదు కదా, మంచిగా చేసావుగా. తనకు ఒక దారి చూపించాలనుకున్నావు. మైథిలి, వచ్చేసావా? రాత్రంతా ఎంత కంగారు పడ్డానో తెలుసా? ఎక్కడికెళ్ళావు నువ్వు? సారీ సుబ్బు, నీకు చెప్పి నీ పర్మిషన్ తీసుకుని వెళ్లాలని నాకు తెలీదు. అఫ్కోర్స్ నువ్వు ప్రాణభిక్ష పెడితే బ్రతికిందాన్ని, నీ దయా దాక్షిణ్యాలతో ఈ ఇంట్లో ఉంటున్నదాన్ని. నువ్వు రికమెండ్ చేస్తే గాని జాబ్ సంపాదించుకోలేని దాన్ని. మైథిలి, అది నువ్వు రికమెండేషన్ నచ్చదన్నావని దాచాను. బట్ నీకు జాబ్ వచ్చింది నేను రికమెండ్ చేయడం వల్ల కాదు. శరవణన్ నీ టాలెంట్ చూసే నీకు ఉద్యోగం ఇచ్చాడు. అలాగా? మరి రికమెండేషన్ క్యాండిడేట్స్ ని తీసుకోవటం తన తప్పన్నాడేంటి? వాడేదో తిక్కతిక్కగా వాగితే అది నువ్వు పట్టించుకుంటావేంటి? వాడి బొంద వాడికేం తెలుసు నీ గురించి? మరి నీకేం తెలుసు నా గురించి? చెప్పు సుబ్బు, ఏం తెలుసు నీకు? సత్తిపండు, మీ సుబ్బు నాకు దారి చూపించాడని నువ్వు తెగ ఫీల్ అయిపోతున్నట్టున్నావే. అంటే మీరు నా మీద చూపిస్తున్నదేంటి? దయా, జాలా? నేను మీరు లేకుండా బ్రతకలేనని మీరే డిసైడ్ అయ్యి నా ఇష్టాలతో సంబంధం లేకుండా సహాయ చర్యలు మొదలుపెట్టారన్నమాట. మరి దానికి పేయింగ్ గెస్ట్ అన్న మాటెందుకు? మీరు చేసిన దాన్ని బట్టి చూస్తే నాకు నేనొక బిచ్చగత్తెను అన్న ఫీల్ కలుగుతుంది. మైథిలి, అది కాదు. మాట్లాడొద్దు. మాటలతో నన్ను మాయ చేశారు. నాకు మీరన్ని అబద్ధాలే చెప్పారు. నన్నొక వెర్రదాన్ని చేశారు. మీరు చేసిన పని వల్ల ఆఫీసులో అందరి ముందు నేను తలదించుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. మైథిలికి టాలెంట్తో కాదు, ఎవడో ఒకడు రికమెండ్ చేస్తే జాబ్ వచ్చిందని అనుకుంటున్నారు.
నన్నొక చేతకాని దానిలా చూశారు. నేనేమైనా చేయగలననుకొని ధైర్యంగా ముందడుగు వేసిన నన్ను ఒకరి సాయంతో తప్ప స్వయంగా ఏమీ చేయలేనని నలుగురు మాట్లాడుకునేలా చేశారు. మిమ్మల్ని నమ్మినందుకు నాకు మంచి ఫలితమే ఇచ్చారు. జన్మలో మీ రుణం తీర్చుకోలేను. థ్యాంక్స్. నువ్వు హెల్ప్ చేస్తే గాని నేను ముందుకు వెళ్ళలేను అనుకున్న వాడివి నో బ్రేక్స్, నో లిమిట్స్, నో గట్స్ అని ఎందుకు నన్ను ప్రోత్సహించావు? ఎందుకు నన్ను మాటలతో ఉత్తేజపరిచావు? అసలు నువ్వు నాకు ఎందుకు పరిచయమయ్యా సుబ్బు? నాకేమీ చేత కాదు, నేనేమీ సాధించలేనని చెప్పటానికా? అదేంటో నా కర్మ. ఎన్ని రకాలుగా ప్రయత్నించినా పరిస్థితులు ఎప్పుడూ ఏదో ఒక రకంగా నన్ను వెనక్కి లాగేస్తున్నాయి. గుర్తుందా సుబ్బు? నా గతం నన్ను బాధ పెట్టిందని, ఆ గతం తెలుసుకోవాల్సిన అవసరం నాకు లేదని గొప్పగా చెప్పావు. కానీ ఈరోజు మళ్ళీ ఆ గతాన్నే నాకు గుర్తు తెచ్చేలా చేశావు. థ్యాంక్స్ సుబ్బు. థ్యాంక్ యూ వెరీ మచ్. కొత్త జీవితంలో నాకు మంచి గిఫ్ట్ ఇచ్చావు. సార్ పిలిచారు ఎందుకని? మైథిలి వెళ్ళిపోవడానికి కారణం యారు? తను ప్రాజెక్టు సరిగా ఎందుకు మైథిలి వెళ్ళిపోయింది? బుద్ధి గడ్డి తిని నేనే పని చేశాను సార్. మన కంపెనీ చైర్మన్ సుబ్బుకి క్లోజ్ ఫ్రెండ్.